అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు శ్రీనివాస్ అండి. మెడికల్ డిస్ట్రిబ్యూషన్ అండి. మెడికల్ అంటున్నారు ఏంటన్నా? మరి ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ మొత్తం ప్రైవేటీకరణ చేస్తుంది. గతంలో జగన్మోహన్ హయాంలో 18 మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ చేశాము, వాటి మొత్తం నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ చేస్తుంది. అసలు ఏం చెప్తారు? అసలు ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ మొత్తం ప్రైవేటీకరణ చేస్తుంది. ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ అంటే అండర్టేకింగ్ గవర్నమెంట్ అండి. వ్యవస్థను మెరుగుపరచడం కోసం ప్రైవేటీకరణ వ్యవస్థను తీసుకొచ్చి గవర్నమెంటే అండర్టేకింగ్ కిందే ఉంటుంది కాబట్టి అది ప్రైవేటీకరణ అవ్వదు కదండి. పీపీఈ అంటే అది గవర్నమెంట్ అండర్టేకింగ్ కిందే ఉంటుంది కానీ పూర్తిగా ప్రైవేటీకరణ కాదు. ఇంకొకటి వైసీపీ ప్రభుత్వంలో 18 మెడికల్ కాలేజెస్ చేసామంటున్నారు కానీ ఏది ఒకటి కూడా ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. బేస్మెంట్లు వేసుకొని ఫౌండేషన్ స్టార్ట్ చేసి అక్కడతో వదిలేసి వాళ్ళు జిల్లాకు వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసుకునే ఇదిలో ఉన్నారు కానీ మనకి మెడికల్ కాలేజ్ ఏది ఒక్కటి కూడా పూర్తి చేసిన దాఖలా ఒక్కటి కూడా కనిపించలేదు. అలాగే పూర్తిగా వాళ్ళు ఏంటంటే ఈ మెడికల్ కాలేజ్ది ఇష్యూని వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం ఈ బయట ప్రజలకి అందరికీ కూడా ఈ ప్రాపగండ అనేది ప్రైవేటీకరణ అనేది చేస్తూ ఉన్నారు. కానీ ప్రైవేటీకరణ అది కాదండి. బాధ్యతగా తీసుకొని ఒక వ్యవస్థను మెరుగుపరచడం కోసం అన్ని రకాలుగా అన్ని వర్గాల వారిని ఆదుకునేది ప్రభుత్వమే కాబట్టి గవర్నమెంట్ వ్యవస్థను మెరుగుపరచడానికి మనం ఎవరినైతే ఇప్పుడు ఉద్యోగరీత్యా తీసుకుంటామో అదే ఉద్యోగరీత్యా పీపీఈ అని చెప్పేసి మామూలుగా ప్రైవేటీకరణ కింద చేస్తున్నారు కానీ ప్రైవేటీకరణ కాదండి. అది అంటే ఒక పక్కన ఈ రోజున ప్రవచనాలు చాగంటి కోటేశ్వర గారి ప్రవచనాలు కూడా స్కూల్ పిల్లలకి ఏదైతే పిల్లలు చదువుకుంటారో వాళ్ళ విధానంలో చేర్చడం కానీ ఎలా చూడొచ్చు అంటారు? ఈ ఐటీ మినిస్టర్ కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి పనితీరుని చాలా అద్భుతంగా ఉందండి. గతంతో పోల్చుకుంటే ఇన్ని సంవత్సరాల టైమ్ ఆఫ్ పీరియడ్లో పిల్లల ఎడ్యుకేషన్ గురించి పిల్లల భవిష్యత్తు గురించి తెలుసుకుంటూ ఉంటే ఇప్పుడు జరుగుతున్న ప్రణాళిక చాలా బాగుంది. ఆధ్యాత్మికంగా కానివ్వండి, అలాగే యోగా కానివ్వండి, అలాగే ఇప్పుడు ఒక గురువు దగ్గర మనం ప్రవచనాలు వింటూ ఉంటుంటే బుద్ధిమాంద్యం తగ్గి ప్రశాంతతతో వాళ్ళు ఇంకొంచెం మెరుగైన ఆలోచన వ్యక్తిత్వం మెరుగుపరచుకోవడానికి దోహదపడుతుందని అనుకుంటున్నాను. అది చాలా రకాలు కూడా ఇతిహాసాలే కదా, హిందూ ధర్మమే కాదు, మన భారతీయ సంస్కృతి గురించి ఆయన చెప్పే ప్రవచనాలు పిల్లలు బాగా అవలంబించుకుంటారని అనుకుంటున్నాను. అంటే ఆయన ఏదైతే పనితీరుని పక్కన స్కూల్ చదువుకునే పిల్లలు పార్టీ రంగు లేకుండా స్కూల్ పుస్తకాల మీద కూడా గవర్నమెంట్ సింబల్ ఉండటం కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి లాగా జగన్ ఫొటోస్ కానీ అలా లేకుండా ఉండటం కానీ ఎలా చూడొచ్చు అంటారు? ఇది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం అండి, గర్వించదగ్గ విషయం కూడా. నేను గవర్నమెంట్లో ఉన్నాను కదా అని నా ప్రోటోకాలే ఉండాలని నా ఫొటోస్ వేసుకొని చేయడం అనేది కాకుండా మన చరిత్ర, మన భారతదేశ యొక్క ఔన్నత్యం గురించి, అలాగే మన చరిత్రలో ఉన్న మన ఇతిహాసాలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, ఈ గాథలు కానివ్వండి, కథలుగా కానివ్వండి, పిల్లలకి ఏవైతే తీసుకొని వెళ్తున్నారో ఒక వ్యక్తి కాదు, మనం వెనుక దాగున్న చరిత్రలో ఉన్న ఆ శక్తిని ఎక్స్ప్లోజ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారు. దీని వరకు అయితే చాలా ఆనందించదగ్గ గర్వించదగ్గ విషయం అండి. ఈ ద్వంద్వరి చాలా మంచిదండి. గతంతో పోల్చుకుంటే ఈ ద్వంద్వరి చాలా మంచిది. ఇలాగే ఉండాలి. గవర్నమెంట్ మారిన ప్రతిసారి నేను అతను బొమ్మలు వేసుకోలేదు, నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం చాలా అభినందించదగ్గ విషయం. గతంలో కూడా మన పొలం బుక్స్ మీద కూడా, లేదా మన ఇంటి స్థలాల బుక్స్ మీద కూడా జగన్ ఫోటోలు ఉంటాం ఎలా చూడొచ్చు అంటే రాయి మీద కూడా జగన్ ఫోటోలు వేసుకున్నారు గతంలో. అతను స్వయం కృతాపరాధం చేసుకున్నాడు. దానికి తగ్గట్టు ఏంటంటే నియంతృత్వ పాలన కింద తను నేనే రాజు నేనే ఇది అని చెప్పేసి ఒక పోకడలో పోయాడండి. అందుకే కదా జనాలు బుద్ధి చెప్పారు. ఇది రాజకీయం కాదు, కానీ నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం, నారా లోకేష్ గారు తీసుకున్న ఈ పరిస్థితులకి ఏవైతే ఉన్నాయో, మన సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానివ్వండి, ఇట్లా మన అబ్దుల్ కలాం గారు, ఇలా చరిత్రలో మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి పుస్తకాల్లో కానివ్వండి, పిల్లల గురించి కానివ్వండి, ఇప్పుడు చాగంటి కోటేశ్వర గారి ప్రవచనాల గురించి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా బాగుంది. అంటే పిల్లల భవిష్యత్తుకి, భావితరాలకు అందించడానికి చదువుతో పాటు బుద్ధి కూడా, వాళ్ళ విధానం కూడా, ఆలోచన విధానం, శక్తి ఇంకా పెరిగే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయం చాలా బాగుందండి. అన్న మరేం చెప్తారు? ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ గురించి కానీ, లేదా మద్యం గురించి కానీ బేపచ్చంగా ఈ ప్రభుత్వంలోనే ఎక్కువ అయిపోయినాయి, డ్రగ్స్ ఎక్కువ దొరుకుతున్నాయని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు అసలు దాని గురించి? దేని గురించి చెప్పడానికి ఉందండి. ఈ జగన్మోహన్ రెడ్డి స్వలాభం కోసం, తన రాజకీయ ఇది కోసం మనిషి ప్రాణాలతో డ్రగ్స్, గంజాయి కానివ్వండి, అలాగే చౌకబారు మద్యం కానివ్వండి, ఇవన్నీ తీసుకొచ్చేసేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాడండి. ఓన్లీ తన స్వలాభం కోసం అంతే. ఇప్పుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ కూటమి నాయకత్వం వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ నివారణ కానివ్వండి, అలాగే అక్రమ మద్యం కానివ్వండి, కల్తీ మద్యం కానివ్వండి, ఇవన్నీ కూడా నిర్మూలన చేయడానికి సాయశక్తుల ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. జరుగుతుంది. అప్పటికి ఇప్పటికీ క్వాలిటీ విషయంలో చాలా డిఫరెన్స్ ఉంది. అలాగే ప్రజలు
ఈ గంజాయి మత్తులో యువత దేనికైతే బానిసగా అయిపోయి ఉన్నారో అది జగన్మోహన్ రెడ్డి ప్రోలబ్జంతోనే జరిగింది. తను అన్ని చోట్ల అన్ని రకాలుగా కూడా విరివిగా సరఫరా చేస్తూ వాళ్ళని వెనకేసుకొస్తూ ఇలా జరగటం వల్ల గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో జరిగిన పొరపాట్లను ఇప్పుడిప్పుడే ఈ సంవత్సరంన్నర కాలం నుంచి మెరుగుపరుచుకుంటూ వస్తున్నామండి. అది సార్ మరి ఏం చెప్తారా ఈ ప్రభుత్వం గురించి, లేదా డెవలప్మెంట్ 18 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఈ 18 నెలల్లో మీరు ఎలాంటి డెవలప్మెంట్ ఏమైనా చూసారు, అసలు ఏమన్నా గమనించారా మీరు? డెవలప్మెంట్ ఉంది కాబట్టే కదండి 18 నెలల నుంచి ఇప్పుడు అడుగడుగునా మనకు రోడ్లు, గత 5-6 సంవత్సరాలుగా రోడ్లు ఏమీ లేవు. అలాగే ధాన్యం, మన తుఫాన్ వచ్చింది, మోందా తుఫాన్ ప్రభావంతో చాలామంది పంట నష్టపోతూ ఉంటున్నారని ముందస్తు చర్యతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మినిస్టర్ గారు, లోకల్ స్థానికంగా ఏ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా చొరవ తీసుకొని ప్రజలకి ప్రాణ నష్టం, పంట నష్టం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే మనం ఇప్పుడు ఏ గ్రామం వెళ్ళినా గ్రామంలో కానీ, ఏ నగరానికి వెళ్ళినా నగరంలో కానివ్వండి, రోడ్లు ముందు మనం వెళ్ళడానికి అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లని సరి చేసుకుంటూ రోడ్లు వేసుకుంటూ, అలాగే వృద్ధాప్య పింఛన్లు కానివ్వండి, వితంతు పింఛన్లు కానివ్వండి, పిల్లలకి సంబంధించిన మనబడి కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి పదంగా దూసుకెళ్తూ మంచి ప్రజలకి మంచి ప్రభుత్వం అనే ఆకాంక్షనిస్తున్నారు. అంటే అసలు చంద్రబాబు కానీ ఇటు లోకేష్, పవన్ కళ్యాణ్ అసలు పట్టించుకోవట్లేదు. వీళ్ళు జలసాలు చేస్తాకే సరిపోతుంది కానీ డబ్బులు మొత్తం మన రాష్ట్ర ప్రజలు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పి, ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ కళ్ళు కనిపించట్లేదేమోనండి, రోజు పేపర్ చదవట్లేదేమో, టీవీలో వార్తలు చూడట్లేదేమో. కొన్ని వేల కోట్ల పెట్టుబడులు కొన్ని దేశాల నుంచి, విదేశాల నుంచి మన ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్రానికి తీసుకొస్తానికి ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ సహకారాలు అందించడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేక దృష్టి పెట్టి మన ఆంధ్రప్రదేశ్ మీద మనకి ఇన్ని రకాల ఆలభ్యం కల్పిస్తూ ఉంటుంటే ఈ అన్ని పిచ్చి ప్రేలాపనలు, ఈ రాజకీయ స్వలాభం కోసం వీళ్ళు చేసే ఆరోపణలే తప్ప ఏ ఒక్కటి సత్యం కాదు, ఏ ఒక్కటి నిజం కాదు. అంటే ఈ పెట్టుబడులు కూడా గత ప్రభుత్వ హయాంలోనే తీసుకొచ్చాము, మేము ఎన్నో కంపెనీస్ కూడా ఎంఐబీలు చేసుకున్నాము, అవి మొత్తం చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నాడు అని చెప్పి, డేటా చోరీ చేస్తున్నాడని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆ మాట. ఇది హాస్యాస్పదం అండి. ఏదో సామెత గుర్తు వస్తుంది మామూలుగా చెప్పాలంటే. తను 5 సంవత్సరాల కాలంలో చేయడానికి లేనిది ఇప్పుడు మామూలు పెట్టుబడులు వచ్చినాయంటే అది చాలా హాస్యాస్పదం. దీని గురించి చెప్పడానికి అసలు దీనికి సంబంధం అసలు అతని విజ్ఞతకే వదిలేస్తామండి, వైసీపీ శ్రేణులకే వదిలేస్తున్నాం. వాళ్ళ నాయకుడైనా కానివ్వండి, అతని శ్రేణులైనా కానివ్వండి, మనస్సాక్షి అనేది ఉంటుంది. వాళ్ళ మనస్సాక్షి చేతేసుకొని చెప్పమనండి, తెలుస్తుంది. అది చాలా అది జుకసాకరంగా మాట్లాడే విధానం అండి అతను. మరి ఫైనల్గా అసలు ఈ ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు, ఎంత రేటింగ్ ఇస్తారు అసలు? ఇది మంచి ప్రభుత్వం అండి. ఇలాగే ప్రభుత్వం ఉంటే ఇది ప్రజల ప్రభుత్వం, ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నా మట్టుకు నేనే కాదు, ప్రజలందరూ ఇచ్చిన తీర్పు ఇది. ఇక 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, టీడీపీ పార్టీ కానీ ఈ పార్టీలన్నీ భూస్థాపితం చేస్తా అని చెప్పి అంటున్నారు కదా, అంటే ప్రజలు మళ్ళీ నమ్మి జగన్కి రెండో ఛాన్స్ ఏమైనా ఇస్తారా? లేరండి, ఇప్పుడు ఎలా తీర్పిచ్చారో రేపు అదే తీర్పిస్తారు. ఈ ప్రజలు ఇంకా కొంచెం మెరుగైన తీర్పే ఇస్తారండి. ఈ 11 ఒకటే మిగలొచ్చు.